టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. చంద్రబాబు ఇంటి వద్ద తంబళ్లపల్లె టీడీపీ నేత శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళన చేపట్టారు. తంబళ్లపల్లె టికెట్ శంకర్ యాదవ్ కు ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె టికెట్ను జయచంద్రారెడ్డికి కేటాయించారు చంద్రబాబు. అయితే మంత్రి పెద్దిరెడ్డికి జయచంద్రారెడ్డి బినామీ అంటూ నినాదాలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, టీడీపీలో టికెట్ల పంచాయతీ అనేది కొనసాగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? అలాగే శంకర్ యాదవ్ అనుచరులు ఏం డిమాండ్ చేస్తున్నారు? శంకర్ యాదవ్ అనుచరులు మొత్తం కూడా ఇక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు. శంకర్ యాదవ్ కి అవకాశం కల్పించాలి. ఏదైతే చాలా కాలంగా ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ ఆర్థికంగా కూడా వనరులు వినియోగించారు. ఇక్కడ నిరంతరం కార్యకర్తలకి కష్టపడి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని కాదని పార్టీకి సంబంధం లేని మంత్రి పెద్దిరెడ్డి దగ్గర పనిచేసే వ్యక్తికి టికెట్ ఇచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఏదైనా తంబళ్లపల్లి నియోజకవర్గంలో స్థానికులకే టికెట్ ఇవ్వాలి, ఇక్కడ అందుబాటులో ఉండరు. ఏదైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారో ఆయన పెద్దిరెడ్డి దగ్గర పనిచేస్తూ ఉంటారు, అలాంటి వ్యక్తికి ఎలా ఇస్తారని చెప్పి నినాదాలు చేస్తున్నారు. భారీగా ఇక్కడ తంబళ్లపల్లి నుంచి కార్యకర్తలు తరలి వచ్చారు. మొత్తం కూడా చంద్రబాబు నివాసం వద్ద దాదాపు బస్సులు వేసుకొచ్చారు. అక్కడి నుంచి వారంతా కూడా శంకర్ యాదవ్ టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పి, సీట్ ఇవ్వాల్సిందే అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబుకి లోకేష్ కి అనుకూలంగా ఆ నినాదాలు చేస్తూ శంకర్ యాదవ్ జిందాబాద్ అంటున్నారు. అదేవిధంగా ఏదైతే కోవర్టులు నశించాలి పార్టీలు అని కూడా చెప్తున్నారు. వైసీపీకి చెందిన నేతలకి పెద్దపీట ఎలా వేస్తారని చెప్పి వీరు విమర్శిస్తూ ఉన్నారు. ఇది ఉదయమే వీరు తంబళ్లపల్లి నుంచి ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా కూడా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇంకా పోలీసులు మాత్రం ఇటు విఐపి రూట్ కాబట్టి వీరందరినీ కూడా ఆ పక్కకి తప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పుడు కూడా వీరు ఆగ్రహంగా ఉన్నారు. అందరూ కూడా తీవ్ర స్థాయిలో నినాదాలు, ప్లెకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఎదుట విఐపి రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి పోలీసులు కూడా ఆ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని చేరవేశారు. మరి కాసేపట్లో వీరి ఈ ప్రతినిధి బృందాన్ని చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు నివాసం వద్ద తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళు అయితే ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.